నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. స్మార్త కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభయోగంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. స్మార్త కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బాలకృష్ణుడి చిత్రపటాన్ని కానీ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి లేదా విగ్రహానికి షోడశోపచార పూజ నిర్వహించాలి. షోడశ ఉపచారాలతో పూజ చేయటం వీలు కాని పక్షంలో పంచోపచార పూజను నిర్వహించవచ్చు. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము సమర్పిస్తూ శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి. శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. కృష్ణుడికి నీలం రంగు పుష్పాలంటే ప్రీతిపాత్రం కాబట్టి తులసి దళాలతో నీలం రంగు పుష్పాలతో శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం పఠిస్తూ శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతి కోసం పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం వీటిని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, స్కాంద పురాణం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భాగవతంలో ఉన్న దశమ స్కందాన్ని పఠించినట్లయితే 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితము, కురుక్షేత్రంలో గ్రహణ సమయంలో బంగారం దానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు వీలైతే భాగవతంలో దశమ స్కందంలో శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని పఠించిన లేదా శ్రవణం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కృష్ణ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ నల్లటి కుండలో తెల్లటి వెన్నను తినేవాడు. అంటే నల్లటి కుండ శరీరానికి సంకేతం, తెల్లటి వెన్న ఆత్మకు సంకేతం. శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోమని శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అలాగే గోప బాలకులతో పందెం కట్టి శ్రీకృష్ణ పరమాత్మ నదిలో ఈదుతూ ఉండేవాడు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే సంసారం అనేటటువంటి సాగరంలో ఈదుతూ అంతిమంగా మోక్షాన్ని చేరుకోమని అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అలాగే గోపికలు కుండలో నీళ్లు తీసుకొని వెళుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ కుండను రాళ్లతో కొట్టేవాడు. అప్పుడు కుండలో నుంచి నీరు ధారగా కారిపోతూ ఉండేది. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే శరీరం అనేటటువంటి కుండలో అహంకారం అనేటటువంటి నీటిని క్రమక్రమంగా విడిచిపెట్టినట్లయితే ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చని శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ నెమలి పింఛాన్ని ధరించి కూడా అద్భుతమైన సందేశం ఇచ్చాడు. 16,000 మంది గోపికలను కలిగి ఉన్నప్పటికీ వాళ్ళకి తనకు మధ్య ఆత్మ పరమాత్మకు ఉన్నటువంటి సంబంధమేననే సత్యాన్ని తెలియజెప్పటానికి కామము తెలియని నిర్మల ప్రాణి అయినటువంటి అహంకారం లేనటువంటి నెమలికి సంబంధించిన నెమలి పింఛాన్ని ధరించి భక్తులందరికీ అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణ పరమాత్మ ఊరేగింపును దర్శనం చేయటం ద్వారా, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, కృష్ణ పరమాత్మ ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా స్మార్త శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుణ్ణి ప్రత్యేకంగా పూజించటం, అలాగే శ్రీకృష్ణ పరమాత్మను పూజించినప్పుడు పూజలో నెమలి పింఛాన్ని ఉంచి అటుకులు శ్రీకృష్ణ పరమాత్మకు నైవేద్యంగా సమర్పించి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛాన్ని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టడం ద్వారా, అటుకులు ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆర్థికంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్మార్త శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా కృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. జయ 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 దేవ దేవ దేవా త్రిభువన మంగళ దివ్యనామధేయ జయ 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 బాలకృష్ణదేవా శ్రవణమనో నయనామృతావతారా
శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు శ్రావణ బహుళాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి దివ్యతిథి. ఇది కృష్ణ ఆవిర్భావానికి పూర్వం కూడా ఈ శ్రావణ బహుళ అష్టమికి చాలా ప్రత్యేకతను తెలియజేశారు. ఇది శక్తివంతమైన ఒక మహాపర్వం. ఇది దీనికి మోహరాత్రి అని శాస్త్రంలో ఒక పేరు. అంటే మోహాన్ని పోగొట్టే రాత్రి. మోహమే అజ్ఞానం, దాన్ని పోగొట్టగలిగే రాత్రి ఇది. అంటే శక్తిని ఆరాధించే రాత్రిగా దీన్ని చెప్తారు. ఆ కారణం చేతనే శ్రావణ బహుళాష్టమి మోహరాత్రిగా అనూచానంగా శాక్తేయ తంత్రములందు కూడా చెప్పబడుతున్నది. ఈ రాత్రిలోనే పరమాత్మ ఆవిర్భవించాడు. లోకంలో మోహాన్ని పోగొట్టి మోక్షాన్ని ఇచ్చేటువంటి జ్ఞానమూర్తి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన రోజు కూడా ఇది. అయితే కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకు తనయుడుగా మధురా నగరంలో చెరసాల్లో జన్మించిన సమయంలోనే నందవ్రజంలో అంటే గోకులంలో యశోదాదేవికి వైష్ణవి శక్తి అయినటువంటి మాయాదేవి ఆవిర్భవించింది. ఆవిడ దుర్గా అని చెప్పబడుతుంది. ఆ తల్లి కూడా ఈ సమయంలోనే ఆవిర్భవించింది. అది కృష్ణ అష్టమి, కృష్ణస్య అష్టమి, కృష్ణాయాహ అష్టమి అని రెండు చెప్పవచ్చు. అంటే కృష్ణుడి యొక్క పుట్టినరోజైన అష్టమి, కృష్ణ అని చెప్పబడుతున్న అమ్మవారి యొక్క పుట్టినరోజు కూడా ఇదే. అంటే ఆ తల్లి పద్మనాభ సహోదరిగా ఆ యోగమాయాదేవి ఆవిర్భవించింది. భగవానుడు గీతలో చెప్తారు కదా, మమ్మ మాయా దురత్యయ అని. తనదైన మాయాశక్తితో ప్రపంచాన్ని నడుపుతున్నాను నేను. ఆ మాయాశక్తియే దుర్గా. ఆమె విష్ణు సహోదరి అని చెప్పబడుతుంటుంది. అది ఉభయులకి కూడా ఇది ముఖ్యమైనటువంటి విషయమే. కానీ ఈ రోజున రాత్రి సమయంలో ఏ జపం చేసినప్పటికీ, భగవద్ ఆరాధన చేసినప్పటికీ అత్యంత శక్తివంతం అవుతుంది. ముఖ్యంగా శక్తి ఆరాధన, కృష్ణ ఆరాధన రెండు విశేషమైన అంశములే. అయితే కృష్ణావతార స్మరణ చాలా ముఖ్యం. ఇది చేయవలసిన విధానాన్ని చెప్తూ ఒక సంప్రదాయం ప్రకారంగా అర్ధరాత్రి అష్టమున్నదే కృష్ణాష్టమి అని చెప్పబడుతుంది. మరికొన్ని సంప్రదాయాల్లో ప్రాతకాలం తిథి లేదా రోహిణీ నక్షత్ర ప్రధానంగా కృష్ణ జన్మాష్టమిని నిర్ణయిస్తారు. ఎవరి సంప్రదాయంలో వారు కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. గోకులాష్టమి అని కూడా అంటుంటారు. ఇది కృష్ణ జననోత్సవం ఈ రోజున చేసే ప్రధానమైన విధి. ఇందులో కృష్ణలీలా స్మరణ, అందులో బాలకృష్ణుని యొక్క ఆరాధన. కృష్ణుడు ఉద్భవించిన రోజు కనుక బాలకృష్ణునే భావన చేస్తూ ఉంటారు ఇక్కడ. అయితే ఇదే సమయంలో కృష్ణావతారం అంతా కూడా స్మరించుకోవాలి. కృష్ణావతారంలో ప్రతి ఘట్టము మధురమే. బాలుడుగా ఉన్న కృష్ణుని మొదలుకొని ఆచార్యుడు ఇప్పుడే గీతనందించిన కృష్ణుని వరకు కృష్ణుడు ప్రతి చోట మధురంగా దివ్యంగా గోచరిస్తుంటాడు. బాలకృష్ణుడుగానే అనేక అద్భుత లీలలు ఉన్నాయి. నవనీత అపహరణ లీల అంటే వెన్న దొంగలించున్నటువంటి బాలకృష్ణుడు మొదలుకొని కాళీయ పణిఫణాల మీద నర్తన చేసిన కృష్ణ పరమాత్మ, గోవర్ధన గిరిని ఎత్తి గోకులానంతటిని కాపాడిన స్వామి, బృందావనంలో మహాయోగులైన గోపికలను అనుగ్రహించిన రాసలీలామూర్తి, ఇలా దివ్యమూర్తులు ఎన్నెన్నో గోచరిస్తుంటాయి. ప్రత్యేకించి ఆ మహానుభావుడు కంసాది దుష్టధనుజుల్ని సంహరించి తాను స్వయంగా రథాన్ని నడుపుతూ అర్జునుడికి గీతను బోధించిన ఆచార్యుడయ్యాడు. అంతకుముందు జరాసంధాది అసురాంశకలుగా అని శిక్షించినటువంటి మూర్తి, అద్భుతమైన పరాక్రమమూర్తి గోచరిస్తాడు. ఇలాగా కృష్ణుని యొక్క అవతారంలో వైవిధ్యం చాలా ఉన్నది. ఆ బాల్య మాధుర్యం అందులో ఉన్నది. ఆశ్చర్యంగా ముక్తినివ్వగలిగేటువంటి కారుణ్యం కనబడుతూ ఉంటుంది. జ్ఞానాన్ని బోధించిన ఆచార్య లక్షణం ఉన్నది. పరాక్రమం చూపించినటువంటి ప్రతాపమూర్తి గోచరిస్తాడు. అదేవిధంగా ధర్మబద్ధులైన వారిని రక్షించే కారుణ్యమూర్తి కనబడతాడు. ప్రత్యేకించి దుష్టుల్ని నిగ్రహించేటువంటి ధర్మరక్షణ మూర్తి గోచరిస్తాడు. ధర్మాన్ని బోధించి, ధర్మాన్ని ఆచరించి, ధర్మం పక్షాన ఉండి అధర్మాన్ని శిక్షించిన అవతారం కృష్ణావతారం. అది సంపూర్ణ అవతారం అని చెప్పబడుతుంది. సాక్షాత్ భగవత్ అవతారం అని కూడా ప్రస్తావన చేయబడుతుంది. ఇతర అవతారాల్లో వేటిలో లేనన్ని వైవిధ్యము కృష్ణావతారంలో గోచరిస్తుంది. అడుగడుగునా తన పరమాత్మను ప్రకటిస్తాడు ఆయన. ఒకవైపు పరమాత్మ భావం చూపిస్తాడు, మరొకవైపు ఆదర్శప్రాయమైన మానవ ధర్మాన్ని చూపిస్తాడు. ఆ రెండింటినీ సమన్వయించడంలో ఉన్న సౌందర్యం కృష్ణావతారంలో గోచరిస్తుంది. అది కృష్ణ అవతారాన్ని స్మరించి ఆ లీలల్ని భావన చేస్తూ భక్తితో తన్మయులైతే చిత్తం శుద్ధమవుతుంది, ఇహము పరము లభిస్తాయి. అలా కృష్ణుడు చెప్పిన మాటలను మనం పాటించినట్లయితే అద్భుతమైనటువంటి శాంతిని, జ్ఞానాన్ని, ముక్తిని కూడా పొందగలము. అది కృష్ణుడు బోధలు రెండు రకాలు. ఒకటి ఆయన చేసిన చేత, రెండవది చెప్పిన మాట. చెప్పిన మాట భగవద్గీత, చేసిన చేష్ట భాగవతం. కనుక భాగవతంలో కృష్ణ కథలు శ్రవణీయం, స్మరణీయం, మననీయం. అదేవిధంగా
ఆయన చెప్పినటువంటి భగవద్గీతామృతం, ఆయన వచనామృతం ఏదైతుందో అది పఠనీయం మననీయమే. అందుకని మాటను మననం చేసుకుంటూ ఆయన చేష్టను తలంచుకుంటూ ధన్యులం కావాలి మనం. దానిని ఈ రోజున మనం సద్వినియోగపరచుకోగలగాలి. అందుకే ఈ రోజున పూజించవలసిన విధానాలు చెప్పారు. కొందరికి ఉపవాస దీక్షలు కూడా చెప్పారు. అంటే కృష్ణ మంత్రానుష్ఠానం చేసిన వాళ్ళు ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం చేయడానికి శక్తతలైతే నక్తవ్రతం చేస్తారు. అంటే పగలంతో ఉపవసించి వివిధ రకాలైన పదార్థాలు వండి ఆ సాయంకాలం పూట కృష్ణ పరమాత్మ తమ ఇంటికి వస్తున్నాడని భావనతో ముగ్గులు వేసి కృష్ణుని పాదచిహ్నాలు వేస్తారండి. ఇక్కడ కృష్ణుడి ఇంట్లోకి వస్తున్న భావనతో అంత చక్కగా మొత్తం ఆసేతు సీతాచలం కృష్ణాష్టమి అంత ఆత్మీయంగా కృష్ణుని పట్ల భక్తిభావంతో చేస్తూ ఉంటారు. అలా ముగ్గులు వేసి కృష్ణునికి అనేక రకాల భోగములు వండుతారు ఈ రోజున. అంటే తీయని పదార్థాలు అవి 52 రకాలు చేసి బృందావనం లాంటి క్షేత్రాల్లో పెడతారు. అలాగే ఇళ్లల్లో కూడా వాళ్ళు చేయగలిగినన్ని చేసి కృష్ణ పరమాత్మను ఆరాధన చేస్తారు ఆ రాత్రి. పైగా ఆరాధించేటప్పుడు ఎవరెవరిని ఆరాధించాలి అనే దాన్ని కూడా శాస్త్రం చెప్తున్నది. దేవకిని, వసుదేవుని, యశోదమ్మను, నందుని, కృష్ణుని, బలరాముని, చండికని ఆరాధించాలి అని చెప్పారు. ఇక్కడ మంత్రములుగా శ్రీ దేవక్షయ నమః, శ్రీ వసుదేవాయ నమః, శ్రీ యశోదాయ నమః, శ్రీ నందాయ నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీ రామాయ నమః, చండికాయ నమః అని చెప్పి సకల పరివార దేవతా సహిత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అని నమస్కారం చేసుకోవాలి. కృష్ణావతారం ధర్మరక్షణకు, దుష్ట శిక్షణకు, శిష్టులను అనుగ్రహించడానికి వచ్చినప్పటికీ కూడా అది జ్ఞానావతారం, పరిపూర్ణమైన పరబ్రహ్మావతారం. అది జాతః కంసవధార్థాయ భూభారోత్తారణాయ చ దేవానాంచ హితార్థాయ ధర్మ సంస్థాపనాయ చ కౌరవానాం వినాశాయ పాండవానాం హితాయ చ. అలాంటి కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసి షోడశోపచార పూజ చేసి నివేదనలు మొదలైన సమర్పించి చివరికి అర్ఘ్యప్రదానం చేసి స్వామిని పూజించాలని విధానం చెప్తున్నారు. ఆ విధంగా కృష్ణానుగ్రహ పాత్రులమే కృష్ణ కథాస్మరణం, ముఖ్యంగా కృష్ణ జనన ఘట్టం పారాయణ చేయడం ఈ రోజున ముఖ్యమైన అంశం. కృష్ణుడు అవతరించినప్పుడే చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించి అద్భుతమైన బాలరూపంలో సాక్షాత్కరించి ఆ తర్వాత దేవకీ వసుదేవుని అనుగ్రహిస్తూ శిశురూపాన్ని స్వీకరించాడు ద్విభుజంతో. తర్వాత తాను వసుదేవుని ఆజ్ఞాపించి నందవ్రజానికి చేరి అక్కడ ఎదిగి వచ్చి ఆ తర్వాత కంసాదుల్ని దునుమాడి ధర్మప్రతిష్ఠాపన చేశాడు. అటువంటి కృష్ణుకు నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు కృష్ణాష్టమి. ఈటీవీ ప్రేక్షకులందరకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రావణ బహుళ అష్టమి కృష్ణ భగవాన్ని పూజించాలి. ఇలా పూజించడంతో పాటుగా ఉట్లు కట్టి యువకులు కృష్ణాష్టమి వేడుకల్ని కూడాను ఆనందంగా జరుపుకునేటువంటి విధి విధానం మనం వాడవాడలా చూస్తూనే ఉంటాం. దేవకి వసుదేవుల యొక్క అష్టమ గర్భాన జన్మించిన యశోద యొక్క ముద్దు బిడ్డగా పెరిగినటువంటి బాలకృష్ణుని యొక్క లీలలు, రాధామాధవుల యొక్క ప్రణయగాథ, కురుక్షేత్ర సంగ్రామంలో రథసారథి అయి బోధించినటువంటి గీతాసారం ఈనాడు ఊరూరా కూడాను మనకు వినిపిస్తాయి. ఈ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుణ్ణి షోడశోపచారాలతో పూజించి వేయించిన మినపపిండితో పంచదార కలిపి కాయము చేసి నివేదించేటువంటి సాంప్రదాయం ఉంది. ఈనాడు చంద్రుడికి కూడాను అర్ఘ్యం ఇవ్వటం, భాగవత పఠనం చేయటం, శ్రవణం చేయటం ఉత్తమోత్తమంగా చెప్పడం జరిగింది. మన తెలుగువారు చాలా విశేషంగా జరుపుకునేటువంటి కృష్ణాష్టమి వేడుకల్లో అద్వితీయమైనటువంటి విధి విధానం. ఆయన లోకానికే గురువు పరమాత్మ.
ఆ పరమాత్మ చెప్పినటువంటి గీతాసారం సర్వవిధ శ్రేయోదాయకం. మనిషి జీవితంలో జయించవలసినది అరిషడ్వర్గాలు అని గీతాచార్యుడు బోధించిన ఈ సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ కూడాను పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:31 తిథి అష్టమి రాత్రి 2:21 వరకు. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 3:58 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:33 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:02 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:39 నుంచి 3:12 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం స్మార్త శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి. ఈటీవీ ప్రేక్షకులకు కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు. ఇక్కడ అర్ధరాత్రి వేళ అష్టమి ఉండడం, రోహిణి ఉండడం. అష్టమి ఉన్నందువలన కృష్ణాష్టమి, రోహిణి ఉన్నందువలన కృష్ణ జయంతి అనే రెండు కూడా ఈరోజు సిద్ధించాయి. మనం కృష్ణాష్టమి ప్రయుక్త ఉపవాసం, కృష్ణ జయంతి ప్రయుక్త ఉపవాసము కూడా ఉండాలి. మరి ఉండాలంటే 2 వేల ఉపవాసాలు ఉంటాం, ఒకటే కదా ఉపవాసం చేసేది. అంటే కృష్ణాష్టమి ప్రయుక్త ఉపవాసం, కృష్ణ జయంతి ప్రయుక్త ఉపవాసం నుంచి తంత్రేణ గరిష్యే అనే సంకల్పంతో కనుక చేసినట్లయితే, పూజకు కూడా అలాగే తంత్రేణ గరిష్యే అని సంకల్పించినట్లయితే మనకు 2 వ్రతాచరణలు చేసిన ఫలితము, 2 ఉపవాసాలు చేసిన ఫలితము కూడా సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు అనఘాష్టమి ఉంది. ఆ కారణంగా అనఘాదేవిని, దత్తాత్రేయుని ఆరాధించుకోవడం ద్వారా సంపదలు సిద్ధిస్తాయి. వాటిని సంరక్షించుకునేటువంటి, సద్వినియోగం చేసేటువంటి నేర్పు పెరుగుతుంది. అలాగే కాలాష్టమి వ్రతాన్ని మనం ఆచరించడం ద్వారా ఆయుర్దాయ దోషాలు తొలగిపోతాయి. సంతానాష్టమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సత్సంతానం కలుగుతుంది. దశఫలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా, ఫలదానం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఉత్తమ సంతానం కలుగుతుంది. శ్రావణ మాసం శివనక్త వ్రతం ఉన్నందువలన మనం రాత్రి వరకు ఉపవాసం ఉండి, రాత్రి వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో, ప్రదోష సమయంలో చక్కగా శివుణ్ణి ఆరాధించుకుని తర్వాత భోజనం చేయడం ద్వారా శివనక్త వ్రతం ఆచరించినట్లవుతుంది. శివానుగ్రహానికి కారణమవుతుంది. శివనక్త వ్రతం సందర్భంగా రాత్రి వరకు ఉపవాసం ఉండాలి. కృష్ణాష్టమి వ్రతం సందర్భంగా రోజంతా ఉపవాసం ఉండాలి. ఎలా అనేటువంటి సందేహం చాలామందిలో కలుగుతుంటుంది. అయితే రాత్రి వరకు మనం పలహారం చేయకుండా ఉండి, రాత్రి శివారాధన చేసుకున్న తర్వాత పలహారం చేసినట్లయితే కృష్ణాష్టమి వ్రతము ఆచరించిన ఫలితం వస్తుంది, కృష్ణ జయంతి ఆచరించిన వ్రతం ఫలితం వస్తుంది. అదేవిధంగా శైవ నక్త వ్రతాన్ని కూడా ఆచరించిన ఫలితం వస్తుంది. నేటి ఆణిమిత్యాలు. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరం లేదు.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు లీలామయుడు. లీలాగుణ సంపన్నుడైన ఆ స్వామి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం కోసం ఈ భూమి మీద అవతరించిన పరమాత్మగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. ప్రాణమున్న ప్రతి జీవికి హృదయము, మనస్సు ఉంటుందని, జీవుల పుట్టుకలో తారతమ్యాలే తప్ప జన్మలలో కాదని చెప్పిన మహనీయుడాయన మయూర పింఛాన్ని తలలో ధరించి గోపాలకృష్ణుడిగా చరితార్థుడయ్యాడు. కారాగారంలో జన్మించి, వ్రేపల్లెలో పెరిగి, బృందావనంలో విహరించి, మధురా నగరంలో నడయాడిన శ్రీకృష్ణుడు తన నిర్యాణం వరకు ఉన్నటువంటి ప్రాంతమే ద్వారకా. సువిశాలమైన ప్రాంగణంలో శ్రీకృష్ణ ఆలయం సుందర గంభీరంగా కనిపిస్తుంది. వివిధ కాలాలలో అనేక రాజవంశాల వారు ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచారు. అనేక శిల్పాలు, శాసనాలు ఈ విషయాన్ని చక్కగా విశదీకరిస్తున్నాయి. అత్యంత ప్రాచీనమైన మొట్టమొదటి మందిరాన్ని శ్రీకృష్ణుని మనవడు వజ్రనాభుడు కట్టించాడని తెలుస్తుంది. 7 అంతస్తుల అద్భుత శిల్ప నిర్మాణంతో ఉన్న ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించాడని పౌరాణ కథనం. అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్న మందిరం 10వ శతాబ్దిలో కట్టించినట్లుగా అర్థమవుతుంది. సుమారు 140 అడుగుల ఎత్తున ఉన్న ఈ ఆలయ శిఖర దర్శనం సర్వపాపహరణం. ఈ ఆలయం చుట్టూ 2 ప్రాకారాలున్నాయి. ఆలయం పరమాత్మ శరీర స్వరూపంగా మనవారు భావించారు. రాజగోపురం పాదస్థానమైతే గర్భగుడి ఉన్న విమానం శిరోభాగం. పరమాత్మ శిరోరూపమైన శిఖరానికి నమస్కరించడం సంప్రదాయం. గర్భగుడిలో వేదవేద్యుడు, నవనీతచోరుడు, జగన్నాటక లీలా సూత్రధారుడు శ్రీకృష్ణుడు దివ్యమంగళ విగ్రహంతో భక్తజన హృదయమందారుడై వెలుగొందుతున్నాడు. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం అని భక్తులు స్వామివారి మధుర రూపాన్ని గాంచి ఆనందంతో గానం చేస్తారు. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు ఈ ద్వారక నగరంలో వేంచేసియున్న శ్రీకృష్ణ భగవానుడిని దర్శించటానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తుంటారు. పూర్వకాలంలో ద్వారక ఉన్న ప్రాంతాన్ని సౌరాష్ట్రమని పిలిచేవారు. ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని కొంతమంది సౌరాష్ట్ర ప్రాంతంగానే సంభావిస్తుంటారు. అనేక మందిరాలతో ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే ద్వారకాధీశుని మందిర ప్రాంగణంలో మరోపక్క మాధవరాయజీ మందిరం దర్శనమిస్తుంది. ద్వారకాధీశుని మందిరానికి ఎదురుగా దేవకీమాత మందిరం ఉంది. సాక్షాత్తు దేవదేవుడిని కన్న ఆ తల్లి ఆశీస్సులు ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తుడు తీసుకుంటాడు. దేవకీమాత మందిరం పక్కన రాధాకృష్ణులు కొలువయ్యారు. ద్వారకా క్షేత్రంలో ద్వారకాధీశుని మందిరానికి ఆనుకుని అరేబియా మహాసముద్రం ఉంది. నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రం స్వర్గధామంగా దర్శనమిస్తుంది. ఒకవైపు గంభీరమైన శబ్దాన్ని చేసుకుంటూ ఎగిసిపడుతున్న అలలు, ఇంకొక వైపు ప్రాచీన దేవాలయాల సమూహం. ఇవన్నీ ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందమైన దృశ్యాలకు వేదికలా ఉన్న గోమతీ తీర్థానికి ఆనుకొని ప్రాచీనమైన సముద్ర నారాయణుడి మందిరం దర్శనమిస్తుంది. దాదాపు సముద్రపు నీటిలో ఉన్న ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. ఈ ఆలయంలో సముద్ర నారాయణుడితో పాటు
గోమతీమాత, కృష్ణ భగవానుడు దర్శనమిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో ఓ చోట శ్రీరాముడి పేరుతో ఉన్న ఓ రాయి నీటిలో పైకి తేలుతూ దర్శనమిస్తుంది. ఈ ప్రాంగణంలోనే దుర్గామాత కూడా దర్శనమిస్తుంది. గోమతీ ఘాట్ అనేక ప్రాచీన ఆలయాలకు వేదిక. జగన్మోహనుడైన శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యధామంలో అడుగుకో గుడి దర్శనమిచ్చి ఆధ్యాత్మిక చింతన అవసరాన్ని గుర్తు చేస్తుంది. 1604వ సంవత్సరంలో కట్టబడినట్లుగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయంలో శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిస్తాడు. అలాగే ఈ ఆలయానికి సమీపంలో గోమతీమాత మందిరం ఉంది. గోమతీమాతతో పాటు మహాలక్ష్మి అమ్మవారు కూడా దర్శనమిచ్చే ఈ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. దీనికి సమీపంలో ఉన్న రాధా దామోదర్ మందిరంలో దామోదరుడు, రాధ దర్శనమిస్తారు. ముగ్ధ మనోహరంగా, భక్త మనోభీష్టంగా ఉన్న కృష్ణుడికి సంవత్సరం పొడవునా అనేక విశేషమైన అర్చనా ఉత్సవాలు జరుగుతాయి. దశావతారాలలో కృష్ణ భగవానుని యొక్క అవతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క అవతారం వచ్చినటువంటి కాలము, దేశము ఈ రెండూ కూడా చాలా విశేషమైనటువంటివి. ఎందుచేత అంటే ఆయన శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి అవతారాన్ని స్వీకరించారు. పరమేశ్వరుడు మాంసనేత్రమునకు ద్యోతకము కానటువంటి వాడు అందరూ దర్శించడానికి వీలుగా ధర్మ సంస్థాపన కొరకు, ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని నిర్మూలించుట కొరకు ఈ లోకానికి దిగి వస్తే అవతారము అంటారు. తార అంటే కంటికి కనపడకుండా ఎక్కడో ఉన్నది. అవతార అంటే కిందకి దిగి రావడం. అలా క్రిందికి దిగి వచ్చినటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి అవతారములలో పరిపూర్ణ అవతారము కృష్ణావతారము. మనకి ఎలా అయితే శ్రావణ మాసం వస్తే వర్ష ఋతువు వచ్చి ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మి చీకటిగా ఉంటుందో, అలాగే దేవతలకి కూడా కృష్ణపక్షం రాత్రి, శుక్లపక్షం పగలు. కృష్ణపక్షం రాత్రి అయితే 15 రోజులు ఉండేటటువంటి పక్షంలో మధ్యలో ఉండేటటువంటి అష్టమి తిథి అర్ధరాత్రి. మనకే కాదు దేవతలకి కూడా అర్ధరాత్రి. సరే, మనకి రాత్రివేళ బాగా చిమ్మ చీకటి కమ్మి ఉన్నటువంటి సమయమైనటువంటి అర్ధరాత్రి వేళ కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించింది. దేవకీ వసుదేవులు తల్లిదండ్రులైనప్పటికీ వాళ్ళు కూడా ఆవిర్భవించినటువంటి అవతారాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పోతన గారు భాగవతంలో దశమస్కంధంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు అక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. పుడుతూనే జలధరదేహు, నల్లటి మబ్బెలా ఉంటుందో అటువంటి వర్ణంతో ఆవిర్భవించాడు. ఆజాను చతుర్బాహు, దీర్ఘమైనటువంటి బాహువులతో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పట్టు పీతాంబరంతో కౌస్తుభమణితో వనమాలతో ప్రకాశిస్తూ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు. మరి స్వామి ఎందుకు శ్రావణ మాసంలో ఉన్నటువంటి బహుళపక్షంలోని అష్టమి నాటి అర్ధరాత్రి వేళ మాత్రమే ప్రభవించాలని నిర్ణయం చేసుకోవాలి అంటే, అది కటిక చీకటితో కూడుకున్నటువంటి సమయం. నల్లని వర్ణము, నల్లని మబ్బు యొక్క కాంతి ఎలా ఉంటుందో కృష్ణుని యొక్క కాంతి అలా ఉంటుంది. ఆ నల్లని మబ్బులో చల్లతనం ఎలా ఉంటుందో భగవానుని యందు అపారమైనటువంటి కారుణ్య స్వభావం ఉంటుంది. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం
భక్తం నృత్య మయూరమద్రి నిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వమ్మే మనశ్చాతక అంటారు. భక్తులు చాతకపక్షులైతే పరమేశ్వరుడు మబ్బు లాంటివాడు. మబ్బు ఎలా వర్షాన్ని కురిపించి ఒకరి నుండి కృతజ్ఞత కోరకుండా అందరినీ సేద తీర్చి చల్లపరుస్తుందో, అలా భగవానుడు కూడా ధర్మాన్ని నిలబెట్టి అందరి యందు కూడా చల్లతనాన్ని నింపుతాడు. అలా నింపగలగడం ఆయన యొక్క మబ్బుతో కూడినటువంటి వర్ణానికి సమానత్వం. ఇక ఆ మబ్బుకి సౌదామిని ఉంటే తప్ప అందం ఉండదు. సౌదామిని అంటే మెరుపుతీగ. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అంటాం. ఆ మెరుపుతీగ ఏది అంటే కృష్ణ భగవానుడు ఈ లోకానికి అందించినటువంటి జ్ఞానము. కటిక చీకటిలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ వస్తువు ఏది అన్నది తెలియకపోవడం. చీకటి పడితే భయం ఎందుకు కలుగుతుంది అంటే వస్తువు యొక్క సత్యదర్శనము కలగదు. అది దొంగో తెలియదు, పామో తెలియదు, తాడో తెలియదు, నీడో తెలియదు, మనిషో తెలియదు. అందుచేత అది భయానికి కారణమవుతుంది. ఆ భయాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే దీపం ఒక్కటే. నేను ఎంత చదువుకున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎంత డబ్బున్నా, చీకటి పడిన తరువాత కలిగినటువంటి భ్రాంతి చేత ఏర్పడినటువంటి భయం పోవడానికి అవేవీ సాధనాలు కావు. ఒక్క దీపాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అసలు సత్యవస్తువు ఏదో తెలుస్తుంది. ఇది పాము కాదు తాడు అని తెలియగానే అప్పటి వరకు పాముని చూశాననేటటువంటి కారణం చేత కలిగినటువంటి భయం అంతా ఆవిరైపోయి సంతోషం మనసులో నిండుతుంది. అలా దీపం ఉంటే సత్యం తెలియడమే. భగవానుడు కూడా మెరుపు తీగని మబ్బులో కలిగి ఉన్నట్లుగా ఆవిర్భవించి జగద్గురువై ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఈ లోకానికి అందించాడు. అందుకే కృష్ణ భగవానుణ్ణి జగద్గురువుగా కీర్తిస్తాం. కృష్ణం వందే జగద్గురుం. మహానుభావుడు, జ్ఞానకారకుడు. భాగవతంలో కృష్ణ భగవానుని యొక్క కథ నేను చదవను అనడానికి ఎవరికీ ఆస్కారం ఉండదు. ఎవరు ఎటువంటి వారు కానివ్వండి, వారికి మాత్రం కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటుంది. మిగిలినటువంటి దేవతామూర్తులతో అనుబంధం పెట్టుకోవడానికి ఆ స్వామికి ఎటువంటి గుణమున్నదో ఆ గుణము మన యందు ఉంటే తప్ప పరిపూర్ణమైన ప్రీతి కలగదు. రామచంద్రమూర్తి యందు పరిపూర్ణమైన భక్తి కలగాలి అంటే ధర్మమునందు అనురక్తి ఉండాలి. కానీ కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణ అవతారాన్ని మీరు పరిశీలించండి. ఆయన వెన్నదొంగ. సరిగ్గా అర్థం కాకపోతే రాసలీల జారత్వంలా కనపడుతుంది. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు. చక్కటి వేణువుని మ్రోగిస్తూ ఉంటాడు. ఆయన గొప్ప నృత్యశాస్త్ర విశారదుడు, గొప్ప నృత్యం చెయ్యగలిగినటువంటి వాడు. అందుకే మామూలు రంగస్థలం మీద నాట్యం చెయ్యడం కాదు, కాళీని యొక్క నూట ఒక్క పడగల మీదకెక్కి తొక్కుతుంటే ఒక్కొక్క పడగ దిగి ఒక్కొక్క పడగ పైకి లేస్తుంటే దాన్ని తోక పట్టుకుని ఒక పడగ మించి ఒక పడగ మీదకి దూకుతూ వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అంటారు. ఆ పడగలు బద్దలైపోయి అందులోంచి రక్తము విషము కారిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెదిరిపోయేటట్టుగా నృత్యం చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీవత్సాంకం మఘోరస్కం వనమాలా విరాజితం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు
జగద్గురువు పుట్టినరోజు కృష్ణాష్టమి. ఇంటి ముంగిట కృష్ణుని పాదాల ముగ్గులు పెట్టి స్వామిని ఇంట్లోకి రమ్మని పిలిచినట్లుగా హృదయ మందిరంలోకి రమ్మని పిలువబడి ఉంది కదా, మనమంతా పిలుస్తున్నాం. అట్లనే మనమంతా పిలవండి అని చెబుతూ మీ జీవితము ధన్యమైపోతుంది అని అంటున్నాం. స్వామి నల్లనయ్య, చీకటి నల్లని నలుపు కదా. అయితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనేది స్వామి యొక్క సిద్ధాంతం. ఆ ప్రకారంగా కారు మబ్బు అంటే నలుపును ఆయుధంగా చేసుకొని అజ్ఞానపు చీకట్లను పటాపంచులు చెయ్యటానికి స్వామి నీలమేఘశ్యాముడిగా అవతరించాడు. కృష్ణ 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 అన్న పదంలో గొప్ప ఆకర్షణ శక్తి ఉంది కదా. కృష్ణనామాన్ని పలకటంతోనే నెమిలి పింఛంతోనూ పిల్లన గ్రోవితోనూ పట్టు పీతాంబరాలతోనూ కూడా వనమాలాలతోనూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం అవుతుంది మనకు. అసలు మనం కళ్ళు మూసుకుంటే కృష్ణ అంటే చాలు, మనకు కృష్ణ అంటే చాలు నెమిలిపించం కనపడుతుంది, మనకు పుల్లంగవి కనపడుతుంది, నీలమేఘ శ్యామ సుందరం కనపడుతుంది, పీతాంబరం పట్టు పీతాంబరం కనపడుతుంది. ఎంత బాగుందండి! అది ఎట్లా చేసి పెట్టేశాడు మనకు. కృష్ణుడు అంటే అదే రూపమే కనపడుతుంది, ఇంకే రూపము కనపడదు. కృష్ణుడు ఎన్ని రూపాయలతో ఉన్నాడు కదా, అది ఎందుకో ఈ రూపమే కనపడుతుంది. ఎందుకంటే అర్జునుడికి హితబోధ చేసినటువంటి ఒక రూపం అది. అందుకని జగద్గురు రూపం అని కూడా చెప్పవచ్చు. అందుకని ఆ స్వామి ఆ రూపంతో కనపడుతున్నాడు. ఎంతోమంది పరమాత్మను నవవిధ భక్తులతో ఉపాసించి తరించారు. గొప్ప గొప్ప సిద్ధులు కూడా అట్లనే ఉపాసన చేశారు, గొప్ప సిద్ధులు అయిపోయారు కూడా. సిద్ధిని కూడా చాలామంది పొందారు, పరమపదాన్ని అలంకరించారు వాళ్ళంతా కూడా. కృష్ణావతారంలో పరమాత్మ ప్రదర్శించినటువంటి ప్రతి ఒక్క లీలలను ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి, దాంట్లో విశేషాలు నిండి ఉన్నాయి. ఎంతోమంది ఉద్ధరించబడ్డారు కూడా. స్వామి పలికిన ప్రతి మాట వెనుక ఒక విశేషమైన బోధ ఉంది. అసలు విశేషమైన బోధ లేకపోతే ఆయన మాట్లాడడండి. భాగవతమంతా అంతేనే, ఏదో విశేషం ఉండబట్టే మాట్లాడుతున్నాడు, లేకపోతే మాట్లాడాడు, అట్లా ఉండిపోతాడు. నోరు పెదాలు కదిలాయి అంటే ఏదో ఒక విశేషం ఉన్నది. ఇలా అంతర్లీనంగా ఉన్నటువంటి రహస్యాలన్నీ మనకు గర్గ మహర్షి అందించినటువంటి గర్గ భాగవతంలో మనకు తెలుస్తున్నాయి. పరమాత్మ గోపికల భ్రమర గీతానికి పరవశించి, అసలు గోపికలే భ్రమరాలండి, ఇంకా వాళ్ళు పాడినటువంటి భ్రమర గీత అత్యద్భుతమైంది. అసలు వాళ్ళే భ్రమరాలు, అట్లా తిరుగుతూ ఉంటే భ్రమరాలుగా తిరుగుతూ ఉన్నారని. అట్లా వాళ్ళు పాడినటువంటి భ్రమర గీతకు చాలా పరవశించి చిరు మందహాసంతో అనుగ్రహించి వారికి శాంతిని చేకూర్చాడు. ఎందుకంటే వాళ్ళంతా గోసాయిలు, మహాతపస్విలు వాళ్ళందరూ కూడా. ధర్మస్థాపన చెయ్యాలని ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పరమాత్మ అర్జునుడికి ఒక్కొక్క శత్రువును చేతితో చూపిస్తూ తన కనుచూపులతోనే శత్రువుల బలాన్ని హరించేశాడు. ఆ సమయంలో శత్రుపక్షంలో పరమభక్తుడైనటువంటి భీష్ముడొక్కడే కొద్దిగా ఎదురు తిరిగాడు. పరాక్రమంతో పరమాత్మను పూజించగా పరాక్రమంతోనే పూజించాడు. ఆ పూజ అనేటువంటిది పరాక్రమంతో పూజించాడు. ఆ పరమాత్మను పూజించగా స్వామి అందుకు పరవశుడై తన ప్రతిజ్ఞను కూడా భంగం చేసుకున్నాడు భీష్ముడి కోసం. చివరకు పరమాత్మ పితామహుడి నోట విష్ణు సహస్రనామాన్ని కూడా పలికించాడు, ముక్తిని ప్రసాదించాడు.
ఎంత అద్భుతం! అటువంటి చాలా గర్వంగా బలాన్ని ప్రదర్శించిన వాడికి కొనాకు ఆయన నోట్లోనే సహస్రనామాన్ని కూడా పలికించాడు. తనను నమ్మిన వారికి స్వామి ఎంతగానో అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, ఆత్మబంధువై ఆదుకుంటాడు, ఉదారుడై గొప్ప ధనాన్ని బహుకరిస్తాడు. కుచలోపాఖ్యానమే సాక్షి మనకు. మంత్రి అయి హితోపదేశం చేస్తాడు, గురువై కర్తవ్యబోధ చేస్తాడు, కన్న తండ్రి అయి చేసిన తప్పులను సహిస్తాడు, తల్లిలాగా లాలిస్తాడు, సారథి అయి నడిపిస్తాడు. సారథి అయి నడిపిస్తాడు అంటే జీవనాన్ని నడిపిస్తున్నాడు అని, జీవితాన్నే నడిపిస్తున్నాడు, రాజ్యాన్నే నడిపించాడు, ప్రపంచాన్నే నడిపించాడు. అటువంటి సారథి స్నేహితుడై మంచి బుద్ధులు చెబుతాడు, బంధువై సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా ధర్మాత్ముల తనను పూర్ణంగా నమ్మినటువంటి పాండవుల యొక్క విషయంలో పరమాత్మ ప్రవర్తించాడు అనేది బాగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఎల్లవేళలా పాండవులను కాపాడుతూనే వచ్చాడు. అధర్మం వల్ల లోకానికి జరిగే కీడును నివారించాడు. అణిమాది అష్టసిద్ధులు, అష్టమహిషులు, 16,000 మంది భార్యలు ఉన్న పరమాత్మ మాత్రం బ్రహ్మచారిగాను, యోగేశ్వరుడుగాను, జగద్గురువుగాను వెలిగాడు. ఎన్ని రూపాలతో ఉన్నా ఆ బ్రహ్మతత్వం ఒకే రూపంతో కనపడింది. ఒక పక్క భోగిగాను, మరో ప్రక్క యోగిగాను చూపినటువంటి లీల విషయాల్లో పండితుడు కూడా మోహితులైపోతూ ఉంటారు. భాగవతంలో పెద్ద పెద్ద పండితులు కూడా పరిగెత్తుకొని వస్తుంటారు. కనుకనే వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురం, చలితం మధురం, భ్రమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురం. అద్భుతమైనటువంటి కీర్తన ఇది. ఎంత అద్భుతమైనటువంటి మధుర కీర్తన ఇది అని మధురాష్టకాచార్యుల వారు కీర్తించారు కూడా. పరమాత్మ గోపికలకు మానస చోరుడయ్యాడు, మనస్సును హరించాడు. ఆ గోపికల యొక్క మనస్సుని, గోపికలేమిటండి, సమస్త జనాన్ని మనస్సును కూడా ఆకర్షించేస్తున్నాడు. సమస్త భూతాల్ని కూడా ఆ మనస్సును ఆకర్షించాడు. నవనీత చోరుడయ్యాడు. నవనీతుడంటే హృదయాన్ని, పాపాన్ని హరించేశాడు. భీష్ముడు ఉద్ధవాది జ్ఞానులకు యోగాచార్యుడయ్యాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడు. అటువంటి భగవాన్ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలు పరమాత్ముడి యొక్క తత్వాన్ని. మానసిక శాస్త్రవేత్త, రాజకీయ నిపుణుడు, గొప్ప వైరాగ్యమూర్తి. ఈ కలికాల వాసులు ధర్మ మార్గాన్ని, ధర్మచింతనను విడిచిపెట్టుకోకుండా ఉండటానికోసరం, శిష్ట సంరక్షణ చేయటం కోసం భగవద్గీత రూపంలో పరమాత్మ లోకంలో నిలిచిపోయాడు. ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడ భగవద్గీత చదువుతున్నారో, ఎక్కడెక్కడ భగవద్గీతను పాఠము చేసి చదువుతున్నారు, ఏ ఇండ్లలో ఆ భగవద్గీత ఉన్నదో, ఏ ఇండ్లలో కీర్తిస్తున్నారో అక్కడంతా కృష్ణుడు ఉంటాడండి. వాళ్ళ వెంటనే ఉంటాడు, వాళ్ళ భుజాల మీదే కూర్చున్నాడు కృష్ణుడు. కాబట్టి భగవద్గీతను పట్టుకొని జీవితాన్ని బంగారుమయంగా చేసుకోండి. అందరూ కూడా నడిచే బాటను పూలబాటగా చేసుకోండి. కలియుగము జాగ్రత్త. అందుకని ఇప్పుడు భగవద్గీతను వదలకూడదు మనము. మీకు దృఢచిత్తము, ఆత్మవిశ్వాసము కలుగుతాయి. విషయ వాంఛలను వివేక వైరాగ్యాది గుణాలతో అణిచివేయాలని అవగతమవుతోంది కదా. బ్రహ్మార్పణ భావంతో కర్మాచరణ చేసేటువంటి బుద్ధి మనందరికీ కూడా లభిస్తుంది. కనుక పరమాత్మ ఆదేశించినట్లుగా ప్రతివారు తమ తమ ధర్మాలను తప్పకుండా ఆచరించండి, తమ తమ బాధ్యతలను క్రమంగా నెరవేర్చుకోండి. అప్పుడే బృందావన సంచారి హృదయం అనేటువంటి ఇంటిలోకి ప్రవేశించి మనోవాంఛలను తీరుస్తూ ఉంటాడు, యోగాన్ని ప్రసాదిస్తాడు. మీ అందరిపైన ఆ కృష్ణ పరమాత్మ కృప ప్రసరించుగాక, ధర్మబుద్ధి కలుగుగాక అని
ఆశీర్వదిస్తూ శ్రీకృష్ణ పరమాత్మనే నమః.